హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అబ్బా పేరు పేరున నేను రుణపడి ఉంటా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు తొందరగా ఇలా ఇలా పూత రావడం కానీ కాయలు పట్టడం కానీ ఇక్కడ చూస్తున్నా కదా, ఇలా రావాలంటే మనం చెట్టు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తున్నా. టెంకాయ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మెయిన్గా ఇది పెట్టి కేవలం 5 సంవత్సరాలకి మనకు ఇలా కాయలు కానీ ఇలా ఇలా కాయలు కానీ ఈ విధంగా తొందరగా ఏదైతే కాయలు ఉన్నాయో తొందరగా కాయలు పూత ఇలా రావాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే వీడియో. ఏంటంటే మనం ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ఏదైతే తీసుకొస్తామో కొబ్బరి చెట్టుని, ఇక్కడ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో కొబ్బరి చెట్టు ఉంది కదా, ఇది మనం తీసుకొచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నాటాలి, ఇవన్నీ ప్రతి ఒక్క విషయం పూస గుచ్చినట్టుగా చెప్పబడుతుంది. ఏంటంటే మనం జనరల్ చూసుకుంటే ఎలా పెట్టాలి, ఇలా తొందరగా పూత కాయాలి, మన దాని నుండి ఇలా టెంకాయలు కాయాలి. చూడండి, ఒకసారి చూపిస్తున్నా. ఇలా కాయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కేవలం ఏం లేదబ్బా, ఏదైతే మనం మొక్క తీసుకొస్తామో కొబ్బరి చెట్టు తీసుకొచ్చినప్పుడు దానికి అంటే జస్ట్ ఇది బొగ్గు ఇక్కడ చూపిస్తున్న బొగ్గు, ఉప్పు, 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఉప్పు, కొద్దిగా బొగ్గు, లోతుగా గుంత దొవ్వేసి దానిలో ఫస్ట్ ఏం చేయాలంటే బొగ్గు వేయాలి, తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పేసి దీన్ని పెట్టి తర్వాత కొద్దిగా మిక్సింగ్ చేసి కొబ్బరి చెట్టు పెట్టినట్టుగా అయితే మనకనేది కేవలం 5 సంవత్సరంకే మనం ఏంటంటే 5 సంవత్సరాలకి కాయలు పూత ఇలా సేమ్ కాయలు పూత మంచిగా ఏం చక్కగా వచ్చేస్తాయి. మనకు ఇక్కడ చూస్తున్నాయి కదా, ఇక్కడ ఇలా వచ్చేస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కింద చూపిస్తుందండి, ఇలా కనీసం 5 సంవత్సరాల్లో 6 నెలలకు ఒకసారి దీని మట్టిని తీయడం, ఇలా గిలిగించడము, వాటర్ ఫుల్ పెట్టడం, ఎప్పుడు చూసినా ఫుల్ పెట్టడం, మళ్ళీ ఉప్పు మరి అలానే బొగ్గు అంటే 6 నెలలకు ఒకసారి మనము ఇట్లా క్లీన్ చేస్తూ మళ్ళీ చల్లుతూ ఇలా ఉండాలి. ఎరువులు వేయాలి. ఇలా మనం వేసినట్టుగా అయితే మనకు తొందరగా పూత రావడం జరుగుతుంది. మరి దీంట్లో మనం ఏమేమి చెట్లు అంటే సీతాఫల్, అలానే అక్కడ మామిడి ఉంటుంది, జామ చెట్టు, ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇవి చామగడ్డ, ఇలా అన్ని మొక్కలు వేసుకున్నాం అబ్బా ఈ దాంట్లోనే. ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కాబట్టి దీంట్లోనే వేసుకోవడం జరిగింది. మనం 6 నెలలకు ఒకసారి ఇలా ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టిగో మొత్తం ఎరువే ఉంది చూడండి, మొత్తం ఎరువే. 6 నెలలకు ఒకసారి కనీసం 6 నెలలకు ఒకసారి కనీసం మనం అది ఎరువులు అనేది వేయాలి. ఏది పేడ ఎరువు కానీ, పేడ ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు, అలానే బొగ్గు, మళ్ళీ ఉప్పు, అవి లేకుండా కనీసం అవి పెట్టేటప్పుడు కన్ఫర్మ్ చేయాలి. 6 నెలలకు ఒకసారి చేయకుండా పర్వాలేదు, కనీసం ఏవైతే ఎరువులు ఉంటాయో అవి ఇట్లా మొత్తం కొంచెం దువ్వి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి. దీనికి నీళ్ళు ఎక్కువ ఉంటే మనకు తొందరగా పూత రావడం జరుగుతుంది. ఇంకా ఈ చెట్టుపై మీకు ఏమైనా చూపిస్తుంది, కొబ్బరి చెట్టు చాలా పెద్ద ఉందబ్బా. ఈ చెట్టుపై మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్లు ఉన్నా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.